ఒక్కసారి మన పిల్లలు శివకుమార్ గారిని చేపట్టిన తీసుకోవడం దయచేసి ఒక్కసారి అందరూ కూడా శివకుమార్ గారిని చుట్టూ గవర్నమెంట్ ఎవరు తీసుకోవాలి కూర్చుంటే మన కార్యక్రమం చేసుకుందాం. అయ్యా మీ అందరికీ పాల్గొనే అవకాశం ఉంది. ప్లీజ్ ఇప్పుడే కార్యక్రమం చాలా ఆలస్యమైంది. ఇప్పుడు सुमुहूर्तकाले सूर्यादीनां
పరిచయము 3 సంవత్సరాలు. నేను శ్రీకాకుళంలో లెక్చరర్గా జాయిన్ అయినప్పుడు శివకుమార్ సార్ హెడ్గా ఉండేవారు. తర్వాత 16లో భీమిలి ట్రాన్స్ఫర్ అయిపోయి వచ్చేసాను. సో 3 ఇయర్స్ సార్తో నేను వర్క్ చేశాను. ఎంత మంచి వ్యక్తి అంటే ఆయన రిటైర్ అయిపోయినప్పుడు చాలా బాగా అనిపించింది. యాక్చువల్గా సిసిపి అనే ట్రీకి మేజర్ రూట్స్ ఒక్కొక్కరుగా రిటైర్ అయిపోతున్నారు. ఫస్ట్ శివకుమార్ సార్, నెక్స్ట్ ఇంకా చాలా మంది ఉన్నారు. సో మేజర్ రూట్స్ మాట శివకుమార్ సార్ వాళ్ళ అందరూ కూడా ఈ ట్రీకి పిల్లర్స్ లాగా ఉండే సార్ రిటైర్ అయిపోతున్నారంటే కొంచెం టెన్షన్ మాట. జూనియర్స్ అందరూ ఈ యొక్క బ్రాంచ్ని ఎలా ముందుకు తీసుకుని వెళ్ళాలి ఏంటి అన్నది సార్ రిటైర్ అయిపోయినప్పుడు చాలా చాలా బాగా కలిగింది. సార్ గురించి చెప్పాలి అంటే సారు ఇప్పటి వరకు మనం స్టూడెంట్ సైడ్ నుంచి ఆలోచించాము, బట్ స్టాఫ్ కూడా సార్ ఫేవరెట్ హీరో. ఎందుకంటే ఆయనకి స్టాఫ్ అంటే చాలా ఇష్టం. స్టాఫ్ని ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలో సార్కి తెలిసినంత ఎవరికి తెలియదు. అంత బాగా స్టాఫ్ని చూస్తారు. శ్రీకాకుళంలో ఆయనతో పనిచేసినప్పుడు అటెండర్ దగ్గర నుంచి ప్రిన్సిపల్ వరకు కూడా అందరినీ కూడా చాలా చక్కగా ఆయన చూసుకుంటూ వచ్చేవారు అన్నమాట. ఎవరి లెవెల్కి తగినట్టుగా వారిని ఆయన హానర్ చేస్తూ రెస్పెక్ట్ ఇస్తూ వచ్చేవారు అన్నమాట. చాలా మంచి వ్యక్తి. ఆయనతో కలిసి పనిచేయడం నేను చాలా గ్రేట్ ప్రివిలేజ్గా నేను భావిస్తున్నాను. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత పిల్లలు చదువు విషయంలో అయితే మాత్రం చాలా శ్రద్ధ తీసుకుంటారు. మనం అనుకుంటాం చాలా ఫ్రీడమ్ ఇచ్చారు మనకి అనుకుంటాం, కానీ ఆయన మనల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. పిల్లలకి ఎలా చెప్తున్నాం ఏంటి క్లాసులు తీసుకుంటున్నాం అని, కానీ చాలా లిబరేటీ బాగుంటుంది. చక్కగా చూసుకునేవారు ఆయన స్టాఫ్ని పిల్లల్ని కూడా. తర్వాత మనకి అంటే స్టాఫ్కి ఏదైనా ఒక వర్క్ చెప్పినా లేదా పిల్లలకి ఏదైనా వర్క్ చెప్పినా చెప్పడం వరకు చెప్పేవారు. తర్వాత మనం వెళ్ళడానికి ముందే అక్కడ ఆ పని ఆయన ప్రజెన్స్ అక్కడ ఉండేది ఆయన చేసేస్తుండేవారు అనమాట. అంటే సాధారణంగా బొమ్మరిల్లు ఫాదర్ అని అంటారు చూడండి, అలా మనకు వర్క్ చెప్తారు. సో మనం ఇంకా ప్రిపేర్ అయ్యి వెళ్ళేలోపే ఆయన ఎంత మంచి మనసు అంటే ఒకవేళ ఎక్కడైనా మిస్టేక్ చేస్తే నా స్టాఫ్కి ఏమైనా చెడ్డ పేరు వస్తుందేమో, లేకపోతే ఆ స్టూడెంట్ తరఫున ఏమైనా బ్యాడ్ రిమార్క్ వస్తేమో అని ఆయన అంత కేర్ తీసుకునేవారు అనమాట. నేను అది చూసినప్పుడు మంచితనం అనేది యాక్షన్స్లోనే తెలియాలి. మంచితనం నోటితో ఫ్రీగా మాటలు ఫ్రీ కాబట్టి అందరూ ఆడేసారు, కానీ యాక్షన్స్లో చెప్పటమే గ్రేట్ థింగ్. సో అది ఆయనలో నేను చూశాను. సార్ రిటైర్ అయిపోయారు. మాకైతే చాలా బాధ అనిపిస్తుంది. అయినప్పటికీ ప్రతి ఒక్కరికి ఇది డే అన్నది అరైజ్ అవుతూ ఉంటుంది. సో సార్ రిటైర్ అయిపోయిన రిమైనింగ్ లైఫ్ అంతా కూడా హ్యాపీగా ఉండాలని, సంతోషం ఆనందంతో గడవాలని ఆశిస్తూ మే గాడ్ బీ విత్ యూ సార్ ఎవర్ ఫర్ ఎవర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను 88లో ఐటీఐ చేశాను విజయనగరంలో. ఐటీఐ చేశాక ఏం చేయాలి కాన్సెప్ట్ అంటే నాదే ఒక ఎగ్జామ్ చెప్తాను మీకు ఎలా ఉంటుంది మన తలకు బ్రాంచ్. ఆ తర్వాత ఈ ఎంట్రన్స్ రాశాను, మన బాడీ ఎంట్రన్స్. ర్యాంక్ వచ్చాక కాకినాడలో కౌన్సిలింగ్, కాకినాడ రమ్మన్నారు, పేరెంట్స్ని తీసుకొని రమ్మన్నారు. మన పేరెంట్స్ని తీసుకుని వెళ్తే ఛార్జీలు ఇవన్నీ మనం అసలే అప్పుడు చాలా లో కదా. అయితే పేరెంట్స్ ఎందుకు అని చెప్పి నేనే సర్టిఫికేట్స్ పట్టుకుని వెళ్ళిపోయాను. కౌన్సిలింగ్కి వెళ్ళాను. కౌన్సిలింగ్కి వెళ్ళిన తర్వాత నిల్చున్న తర్వాత 1 by 1 అందరూ డిస్ప్లే చేస్తున్నారు, లోపల రమ్మన్నారు. నా ర్యాంక్ వస్తే లోపలికి వెళ్ళాను. మీరు ఏం చదవాలనుకుంటున్నారో దాంట్లో చూడండి అన్నారు. నేను చెప్పేది ఏంటంటే అక్కడ కౌన్సిలింగ్ బ్యాచ్కి గవర్నమెంట్ సీటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఏదుంటే ఇచ్చేది అన్నాను నేను. అంటే వాళ్ళకి ఏమన్నారంటే ఏం చదవాలో తెలియదు, పేరెంట్స్ తీసుకురావు, ఎందుకు వచ్చావో తెలియదు అంటే నాకేంటంటే ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లం ఉన్నావు. అప్పుడు మనం గవర్నమెంట్ సీట్ వచ్చిందంటే ఆస్తి ఉంటుంది, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కాలం గడిపోవచ్చు మనం ఆలోచన. అయితే డీసీసీ అనేది ఉంది, నీ ర్యాంక్ వచ్చింది జాయిన్ అయిపోతానంటే ఎక్కడన్నా శ్రీకాకుళం ఓకే వెరీ గుడ్ అని చెప్పాను. గవర్నమెంట్ సీట్ కదా అంటే జాయిన్ అయిపోయాను. జాయిన్ అయిపోయి ఊరు వెళ్ళాను. మా 10th క్లాస్ ఫ్రెండ్స్ అందరూ అడిగారు ఏంట్రా జాయిన్ అయ్యంటే డీసీసీ పడరా. ఏంటంటే డీసీసీ అంటే ఏమో నాకు తెలియదు అన్నాను.
నాకు తెలియదు అది గవర్నమెంట్ సీట్ వచ్చింది కదా జాయిన్ అయిపోయాను అన్నాను. అయితే వచ్చాను పాలిటెక్నికల్ జాయిన్ అయిన తర్వాత మన సారు శివకుమార్ సార్ పడ్డాను. అప్పుడు తెలిసింది నాకు నా టర్నింగ్ పాయింట్ వచ్చిందని చెప్పాను, నా టైం వచ్చిందని చెప్పాను. సొసైటీ ఎలక్షన్స్ అయ్యాయి మన పాలిటెక్నిక్ కాలేజీలో. డీసీసీ పోవాలంటే ఏదో పైన ఒక 4 రూములు కేటాయించారు, వాళ్ళకి ఎవరితో సంబంధం లేదు, వీళ్ళు ఏదో వస్తారు పోతారనే టైప్లో ఉండేది మనకి. బట్ మేము మా బ్యాచ్ వచ్చిన తర్వాత ర్యాగింగ్ అయినా ఏదైనా చేయాలనుకుంటే అందరితో యూనిటీగా పోరాడేవాడిని నేను. వధు అని ఒక మా బ్యాచ్ లో జాయిన్ అయ్యాడు, వధు అని. వాడి పేరు చెప్పదనే ఇంజనీరింగ్ బ్యాచ్ వాళ్ళంతా రాలేకపోయేవాళ్ళు. నేను కూడా చెప్పాను, మీరు ర్యాగింగ్ చేయాలంటే డీసీ వాళ్ళు కాదు, మధుని చేయండి, మా బ్యాచ్ వాళ్ళందరినీ రోడ్డు గురించి పెట్టి నేను ర్యాగింగ్ చేపిస్తాను, నో ప్రాబ్లం అంటే ఆ ధైర్యం లేదు వాళ్ళకి. కానీ మనం ఏంటంటే ఆ ఎలక్షన్ లో కంటెస్ట్ చేసి మన సార్ బ్యాచ్ ని గెలిపించడానికి డీసీసీ కూడా గెలిచాం ఆ రోజు. అది ఎందుకంటే ఇంజనీరింగ్ బ్యాచ్ అంతమంది ఉన్నా సరే వాళ్ళందరినీ ఎదుర్కొని ప్రతి రూమ్లోకి వెళ్ళి మీటింగ్లు చెప్పి సార్కి మద్దతు ఇచ్చి మనం ఆ సొసైటీ ఎలక్షన్ లో గెలిచి మన డీసీసీ తాలూకా ఇదేదో నిలబెట్టాం ఆ రోజు. చాలా హ్యాపీ నిజంగా, అది మన డీసీసీ పవర్ అంటే. అయితే సార్ ఏంటంటే ఇందాక ఇది వేశారు సాతాలకు ఏది, ఆ ఏవీలో ఎన్సీసీ చూసారు సార్ని. నాకు యూనిఫామ్ అంటే చాలా ఇంట్రెస్ట్. యూనిఫామ్ యూత్ అనుకుంటుంటాడు ఎప్పుడైనా యూనిఫామ్ వేసుకోవాలని చెప్పని. అది ఎలా ఇప్పుడు ఎలాగో డిఎస్పీ క్యాడర్ యూనిఫామ్ ఉంది నాకు సేవలో, ఆల్రెడీ యూనిఫామ్ తొట్టాను నేను, అది మా డీసీసీ దయని. అయితే ఎన్సీసీలో జాయిన్ అయ్యాను, ఎందుకంటే ఎన్సీసీ యూనిఫామ్ వేసుకోవచ్చు కదా అని చెప్పని. ఆ బి సర్టిఫికేట్కి ఎంట్రీ అవుతుంది. ఎంట్రీ అవుతుంటే సార్ కూర్చుంటే నేను ఎదురుగా నిల్చొని హిందీ ఆర్మీ వాళ్ళు ఎవరో వచ్చారు, వాళ్ళు ఎంట్రీ చేయడానికి అదే టెస్ట్. ఆయన నాకు అడిగింది ఏంటంటే ఆర్మీ చీఫ్ కౌన్ హే అన్నాడు. నేను ఇలా చూసి సార్ పక్కన ఉన్నారు, కృష్ణారావు అన్నాను. అదే మా వైకుంఠరావు అన్నాడు. కృష్ణారావు అంటే అంత మూమెంట్ ఎక్కా అన్నాడు. జనరల్ మామూలు ఏంటంటే కృష్ణారావు గారు కదా, మనం చదువుకుంది అదే కృష్ణారావు అని చెప్పాను. మన విలేజ్ బ్యాచ్ కదా, నాకు అర్థంగా ఉంటాయి. ఏంటి మీ రూమ్మేట్ ఏంటంటే మన రూమ్మేట్ ఈ అర్థం లేదు ఇది చెప్తాను, నేను అర్థంగా ఉండదు. నేను అలా స్ట్రైట్ ఉంటే సార్ ఇలా చూసాను, సార్ బ్రాండ్ ఇలా అంటున్నారు. ఓహో ఈ ర్యాంక్ చెప్పాలి అంటే జనరల్ కృష్ణారావు అన్నారు. అంటే మనకి ప్రతి ఒక్క దీంట్లో కూడా ప్రతి ఒక్క చిన్న విషయంలో, అంటే ఎందుకంటే నేను ఇంత మైన్యూట్ థింగ్ కూడా చెప్తున్నాను, మనకి ప్రతి ఒక్క చిన్న విషయంలో కూడా ఆయన ఒక స్టూడెంట్ లాగా, లెక్చరర్ లాగా నాకు ఎప్పుడు అనిపించలేదు. ప్రతి ఒక్క చిన్న విషయానికి మనకు ఒక స్టూడెంట్ లాగా ఆదర్శంగా నిలిచి ఈరోజు ఇంతమంది తాలూగా మనసు గెలుచుకున్నారంటే నిజంగా చాలా ప్రతి గురువు గారికి కూడా మన సన్మానం, అంటే హై స్కూల్ స్టేజ్లో కూడా చేస్తాం, ప్రతినిధులు చేస్తాము. బట్ ఈ రోజు ఇంత దినిగా జరగడానికి మాత్రం గ్రేట్ థింగ్ శివకుమార్ సార్. అది ఇంకోటి నేను ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఒక్క 1 మినిట్ అయిపోయింది. అయితే ఇంకో విషయం ఏంటంటే ఇది ఏర్పాటు చేయాలంటే చిన్న విషయం కాదు, మీకు అర్థమైందండి. ప్రతి ఒక్కరు కూడా ఫోన్పే చేసేయాలంటే ప్రతి ఒక్కరు ఫోన్పే చేస్తారు, కానీ అరేంజ్మెంట్ చేయడం అనేది చాలా పెద్ద కష్టమైన విషయం. నాకు తెలిసింది ఎంత కష్టం అనేది. ఈ అరేంజ్మెంట్ చేయడానికి ముందుకు వచ్చినటువంటి మన నాయుడు గారు, నన్ను ఇప్పుడు వెళ్ళిపోయినటువంటి మన ప్రసాద్ గారు, గారు, వీళ్ళందరికీ కూడా, అంటే ఎవరు ఉన్నారో నాకు తెలియదు, కమిటీ మెంబర్స్. నేను దగ్గరలో ఉండే ఒక్క ఎక్కువ వల్ల నేను రాలేకపోతున్నాను. వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున మీ తరఫున నా తరఫున నా వరకు వచ్చేసరికి నేను వెరీ యావరేజ్ స్టూడెంట్. నేను బాటనికల్ మెకానికల్ జాయిన్ చేద్దాం అనుకున్నారు మా పేరెంట్స్. సెకండ్ లిస్ట్ ఒక అన్ని లిస్ట్, సెకండ్ లిస్ట్, థర్డ్ లిస్ట్లో నా పేరు ఉండేది. ఎందుకంటే బికాజ్ నేను మెట్రికులేషన్లో ఫిజిక్స్ ఉంచేసాను. అంటే నీ నాకంటే పెద్ద క్లాస్ ఫస్ట్ క్లాస్లో లిస్ట్. బట్ నేను మెట్రికులేషన్ ఫిజిక్స్ పోవడమే నా అదృష్టం. ఫిజిక్స్ పోయేసే నా ఫిజిక్స్ లైన్లో పనికిరాను. నన్ను అనవసరం తీసుకెళ్ళి బాటనికల్ మెకానికల్ జాయిన్ చేస్తున్నారంటే నేను కామర్స్ చదువుతానంటే మా ఇంట్లో పేరెంట్స్ ఒప్పుకొని నన్ను కామర్స్ లైన్లో పెట్టారు. కామర్స్లో తెచ్చుకున్నాను, అది కూడా పెద్ద ఎక్కువ చదివలేదు. ఎందుకంటే ఏమైనా కాలేజ్కి వెళ్తే ఎప్పుడు బుద్ధి పుడితే కాలేజీకి వెళ్ళాలి, లేదంటే లక్కే. ఆ టైంలో మా ఇల్లు ఇక్కడ, అక్కడే హిందీ ఇన్స్టిట్యూట్, అక్కడే టైప్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది. ఆ రెండు నేర్చుకున్నాను, హిందీతో టైప్. ఆ టైపు షార్ట్ హ్యాండ్ ఇప్పుడు నేను ఎలాగైతే స్పీడ్ మాట్లాడుతుంటానో అంతే స్పీడ్గా టైప్ చేసాను, అంతే స్పీడ్గా షార్ట్ హ్యాండ్ రాసి పడుతుంది.
ఆ 2 విద్యలు నాకు అభ్యసించడం వల్ల మీ అందరి ముందు ఇక్కడ నిలబడ్డాను. కాకపోతే వేరే సిచ్యువేషన్ టైప్ షార్ట్ హ్యాండ్ అయిపోయిన తర్వాత వెంటనే నేను ఇంటర్మీడియట్లోనే షార్ట్ హ్యాండ్ టైప్ పాస్ అయిపోతే ఉద్యోగం చేస్తాను. లేదు డిగ్రీ పాస్ అయింది, ఏదో పెద్ద ఆకారం చేస్తాను, డిగ్రీ కూడా మళ్ళీ అదే రేంజ్లో పాస్ అయిందని మంచి ఉద్యోగాలు వచ్చాయి. హెచ్పిసిలో పనిచేశాను, ఆటోమేటిక్లో పనిచేశాను, ఎన్పిసిలో పనిచేశాను. ఈ తరుణంలో నాకు పాలిటెక్నిక్ కాలేజ్లో ఎంప్లాయ్మెంట్ నుంచి వచ్చింది. నేను లెక్చరర్ ఏంటి ఏమి కాదు, ఒకరోజు నేను పాఠం వినివాడు కాదు, నేను పాఠం చెప్తే నా లెక్చర్ ఎవరు పెడతారు. అప్పుడు నేను పనిచేస్తున్నాను జనరల్ మేనేజర్ పిలిచి అది కాదు, ఉద్యోగం ఇంటర్వ్యూ వచ్చినప్పుడు ఇల్లు వెళ్తే ఏమవుతుందో చూద్దాం. నేను ఇంటర్వ్యూకి వెళ్ళి హైదరాబాద్లో వెళ్ళి తిన్నగా తిరిగి రాకుండా హైదరాబాద్ టూర్ కొట్టి 2-3 రోజుల తర్వాత నా ఇంటికి వచ్చేసరికి నా అపాయింట్మెంట్ ఆర్డర్ ఇంట్లో ఉంది. ఆ రోజు ఉద్యోగం ఉంది. ఇలా వెళ్ళి నేను ఇంటర్వ్యూకి అటెండ్ అయినా నేను అడగలేదు, నీకు క్రికెటర్ అంటే ఎవరు ఇష్టం, ఏదో 4 ప్రశ్నలు వేశారు, 4 జవాబు చెప్పారు. అంటే పోస్టులు అన్ని వేకెంట్ ఉండడంతో డిమాండ్ షార్ట్ హ్యాండ్ అయ్యి పాస్ అవ్వడం అనేది చాలా కష్టతరమైన పని. అది నేను చేయడంతో నాకు ఉద్యోగం వచ్చింది. 84లో జాయిన్ అయితే అప్పుడు స్పెషల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అని SC/ST స్టూడెంట్స్ గురించి ఉంది. అది డిప్లొమా చేస్తే ఉద్యోగం ఇవ్వాలని గవర్నమెంట్ ఆ స్కీమ్ పెట్టారు. ఆ స్కీమ్లో నన్ను అపాయింట్ చేశారు 84. ప్రస్తావన మొట్టమొదటి ఇంకో విషయం చెప్పాల్సిందంటే శ్రీకాకుళం పాలిటెక్నిక్ కాలేజ్ 1961లో స్థాపించబడింది. అదే సంవత్సరం నేను పుట్టాను. 1984లో బ్యూపట్ పాలిటెక్నిక్ స్టార్ట్ అయింది. ఆ సంవత్సరమే నాకు ఉద్యోగం వచ్చింది. DCCP అనే కోర్సు ఆంధ్రప్రదేశ్లో 1961లో ఇంట్రడ్యూస్ చేశారు. ఆ సంవత్సరమే నేను పుట్టాను. అదే సంవత్సరం కరాటే గోవిందరావు నుంచి 1961లోనే ఈ కామర్స్ DCCPకి ఫస్ట్ లెక్చరర్గా జాయిన్ అయ్యారు. ఆయన మహా వ్యక్తి. ఆయన అడిగి వెళ్ళి జాయిన్ అయితే నువ్వు ఈ డిపార్ట్మెంట్ ఉండక నువ్వు వేస్ట్ DCCP కోర్స్ ఇక్కడ అంతా నాన్ ఇంజనీరింగ్ ఫీలింగ్ ఉంది. అప్పుడు DCCP ప్రిన్సిపాల్స్ ఎవరు నువ్వు ఎందుకు ఎక్కడ వెళ్ళిపోవాలి. ఆయన ఎదురుగా ఒక అపాయింట్మెంట్ ఆర్డర్ అయితే HPCL నుంచి నాకు ఇంటర్వ్యూ వచ్చింది, లెక్చరర్ వచ్చింది. నువ్వు వెళ్ళి ముందు నువ్వు ఇక్కడ ఉండక వెళ్ళాలి. నేను ఆల్రెడీ శ్రీనగర్ చేసి వచ్చాను కాబట్టి ఈ ప్రొఫెషన్కి వచ్చాను, కొంచెం బొచ్చ పెంచవచ్చు, ఖాళీ కూర్చొని పాఠం చెప్పుకొని కూర్చోవచ్చు. శ్రీను అంటే పరిగెత్తాడు నువ్వు మాటికి నేను వెళ్ళాను, నువ్వు వెళ్ళు ముందు అన్నారు. ఆయనకి వెళ్తాను చెప్పి మార్సంలో సెలవు పెట్టి ఇంటర్వ్యూకి వెళ్ళకుండా మార్సంలో వచ్చాను. ఆయన అనుకున్నాను నేను వెళ్ళొచ్చి ఉంటాను ఇంటర్వ్యూ. తర్వాత ఆయన వచ్చిందా లేదని అడగలేదు, నేను చెప్పలేదు. ఆయన ఇంటర్వ్యూకి వెళ్ళలేదు. యాక్చువల్గా ఈ లెక్చరర్ ఉండిపోతుంది. ఈ స్పెషల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్లో ఉండడం వల్ల నేను బ్యూపట్ పాటలు రాగానే నేను ట్రాన్స్ఫర్ అప్లికేషన్ పెట్టాను. బ్యూపట్కి వచ్చేది నా నేటివ్ ఇక్కడే చదువుతున్నాను కాబట్టి శ్రీకాకుళం నాకు ఎందుకు కమిషనర్ లెటర్ అయితే ఈయన ఫలానా స్కీమ్లో జాయిన్ అయ్యారు. ఆ స్కీమ్ వైండ్ అప్ అయిపోయింది. 2 years ఆయన అక్కడే చేయమనండి. దాని తర్వాత బ్యూపట్ పంపిస్తాం, 86లో పంపిస్తాం. ఇంతలో మా తమ్ముడు డిగ్రీ పాస్ అవ్వడం, బ్యూపట్లో DCCP పాఠం చెప్పడానికి వెళ్ళడంతో ఇద్దరం మళ్ళీ ఒకే చోట ఎందుకు ఈయన బ్యూపట్లో ఉంటే నేను శ్రీకాకుళం ఉందాం అనుకుని నేను శ్రీకాకుళం సెటిల్ చేసి అదే సంవత్సరం నాకు NCC ఆఫర్, హాస్టల్ ఎప్పుడు వాడాను ఆఫర్లు వచ్చాయి. ఆఫర్ రావడంలో వెనక్కి ప్రస్తావన ఏంటంటే పాలిటెక్నిక్ కాలేజీలో లేట్గా ప్రిన్సిపాల్స్ అవుతారు. ఎందుకంటే అప్పుడు చాలా తక్కువ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది రాష్ట్రంలో. 10-15 ప్రిన్సిపాలైజర్కి రిటైర్ అయిపోవడం అవ్వకుండా రిటైర్, హెడ్స్ ఆఫ్ సెక్షన్ అయ్యారంటే అది రిటైర్మెంట్ కోసం వచ్చింది. ఒక రూల్ ఉంటుంది, హాస్టల్ ఎప్పుడు వాడడం చేయాలంటే సీనియర్ మోస్ట్ స్టాఫ్ చేయాలి. యంగ్స్టర్స్కి ఎవరు చేయడం లేదు. సీనియర్ మోస్ట్ లెక్చరర్ కానీ సీనియర్ మోస్ట్ క్లాస్ సెక్షన్ కానీ నా ముందు 83-84 వరకు ఉంటే తెలుస్తుంది. అప్పుడు ఆల్రెడీ హాస్టల్లో డెప్యూటీ వాడు. ఇప్పుడు ట్రెండింగ్ డైలాగ్ ఉంటుంది, ఒక్క ఛాన్స్ ఇవ్వండి నాకు అని. ఒక్క ఛాన్స్ ఇవ్వండి నాకు అంటే అలాగే నేను వెళ్ళి ప్రిన్సిపల్ ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వండి అని. ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వండి, నేను ఎందుకు చేయలేని చూపిస్తాను, నువ్వు చేయలేవు, ఇది చాలా ముదురు కేసులు ఉంటాయి హాస్టల్లో, ఎప్పుడు తన్నుకుంటారు పోలీసు వ్యాన్లు, ఎప్పుడు హాస్టల్ వస్తాయి అంటే ఏం లేదు, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి. నేను ఏం చేసిందంటే ఇప్పట్లో కాకుండా సీనియర్స్కి గౌరవించి సీనియర్స్ చేసినంత చేస్తూ నా ఫ్రెండ్ నా రూటే సెపరేట్ అన్నట్టు నా ఫ్రెండ్ మెయింటైన్ చేస్తే హాస్టల్లో కూడా గొడవలు లేకుండా స్టూడెంట్స్ కూడా ఆ టైంలోనే స్టూడెంట్స్ యాక్టివిటీలో నేను ఉండడంతో ఆ ఎలక్షన్స్ అన్నది కూడా ఆ సంవత్సరం నుంచి క్యాన్సిల్. గొడవలు ఎలక్షన్స్ ఉంటేనే గొడవలు అవుతాయి, గేమ్స్ దగ్గర ఎలక్షన్స్ దగ్గర ఆ ఎలక్షన్స్ కూడా క్యాన్సిల్. అన్నీ యునానిమస్ అప్పటి నుంచి అన్ని ఏదో 1-2 సార్లు డీసీలో నిలబడతాను పట్టుబట్టి నిలబడితే ఎలక్షన్స్ అవుతాయి. ఇది అక్కడ ఉద్యోగ ప్రస్తావన. ఎన్సీసీకి వచ్చేసరికి ఎన్సీసీ వల్ల నేను చాలా డిసిప్లిన్ నేర్చుకున్నాను. నా పోవడం చాలా మంది ఎన్సీసీ ఆఫీసర్లు ఆర్మీ అందరితో దేశం గురించి ఏదో ఒక రకమైన ఫీలింగ్ రావడం, ఏదో మనకు వచ్చింది విన్నారా ఎంవీరావు చెప్పినట్టు నాకు ఈ టైప్ స్టేజ్ రెమ్యూనరేషన్ మిగతాదంతా నేను సొసైటీకి ఖర్చు పెడదాం అనుకున్నట్టు అప్పుడు నాకు అనిపింది 86 నుంచి మనకు వచ్చింది చాలా ఇది మాత్రం సంపాదించి మనకంటే మాతో పాటు చదువుకున్నారు కూడా ఈ ఉద్యోగాలు లేవు, వాళ్ళకంటే నేను కొంచెం బెటర్ కదా, నేను ఏదో సాయం చెప్తాను పిల్లలకి. ఇంకా నేను ఏమి కాదు చదువుకొని ఒక సినిమా హాల్లోకి వెళ్తే ఒక లెక్చరర్ టికెట్ లేకపోతే ఇస్తే ఎంత బాబు టికెట్ అని అదే అంటే నేను ఏదో ఎక్స్ట్రా 2012లో చెప్పాను ఎక్స్ట్రా అమ్ముతున్నానేమో అనుకున్నాను. లేదంటే మీ స్టూడెంట్ మీ దగ్గర అకౌంట్స్ చదువు
చెప్పేవారంటే నువ్వు చూడండి అంటే ఏ విధంగా చదువుతున్న స్టూడెంట్కి మాస్టర్స్కి రిలేషన్స్ ఉంది. అదే పాలిటెక్నిక్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వచ్చేసరికి ఏదో నాకనే కాదు మెకానికల్ కానీ ఎలక్ట్రికల్ కానీ ఆ బ్రాంచ్కి అన్ని రిలేషన్స్ ఉంటాయి బాగా. నాకు ఏంటంటే మీరు అందరూ అభిమానించడంతో కొంచెం ఎక్కువ ఎఫెక్షన్ చూపిస్తున్నారు, కానీ నేను ప్రత్యేకంగా దానికి అడగడం కాదు. మీరు అందరూ ఎక్కువ కష్టపడ్డారు. మీరు అందరూ ఇప్పుడు పేరున నేను పెద్దరాజు పేరు, రాంబాబు పేరు, వీళ్ళ పేరు, గౌనమూర్తి, ఇలాగా సింగపూర్ రవి కానీ రమణ కానీ పేరు చెప్పుకుంటుంటే సాయంత్రం 4:30 వరకు నా దగ్గర నుంచి పోగొట్టి పెద్ద పెద్ద పొజిషన్లోకి వెళ్ళాను అందరూ పేరు చెప్పుకోవాల్సి వస్తుంది. అందువల్ల ప్రత్యేక బాలకృష్ణ ఇలా అందరూ అందువల్ల ప్రత్యేకంగా రాజుగారి 3వ భార్య ఏదో అన్నానంటే మిగతా నా పేరు అంటే ఏదో అని ఫీలింగ్ కాబట్టి ఎవరి పేరు అందరూ నా కృష్ణే, అందరూ కనపడలేదు. అతని అదృష్టం ఎలా కుర్చీలో కూర్చున్నాడు, ఇతని అదృష్టం ఏదో కూర్చున్నాడు, కానీ ఆ అదృష్టం మీకు కూడా ఒకసారి తలుపు పడుతుంది. తట్టినప్పుడు మన తలుపు తీయడమే అంతే. అదృష్టం తలుపు అందరికీ తడుతుంది. తట్టినప్పుడు తలుపు తీస్తే డెఫినెట్గా అది రోడ్స్ ఓపెన్. నాకు అలాగే చాలాసార్లు తట్టి నేను ఈ స్టేజ్కి వచ్చాను. నేను పెద్ద గొప్ప మనిషిని కాదు. ఫంక్షన్ కూడా నేను రిటైర్మెంట్ ఫంక్షన్ వద్దు అని కాలేజీలో చేసుకోలేదు. బట్ స్టూడెంట్స్తో నాకు ఎక్కువ యాఫెక్ట్. నేను ఏ ఊరు స్పాట్ కాలేజీకి వెళ్తే ఆ ఊళ్ళో ఉన్న స్టూడెంట్స్ పిలిపించి రూమ్కి రమ్మని సరదాగా ఇప్పుడు హైదరాబాద్ ఉన్న అందరూ ఇందులో చాలా మంది ఉన్నారు. నేను లాడ్జికి వస్తే పక్కన సీరియడ్ గారు ఏంటంటే మా పిల్లలు ఎవరు నన్ను కళ్ళకి రాదు సీరియడ్ గారు అంటే వచ్చేస్తుంటారు. అలా అందరినీ కింద రెస్టారెంట్కి వెళ్ళి కూర్చొని మాకు ఇప్పుడు వాట్సాప్లు సెల్ఫీలు అవి లేవు కాబట్టి ఫోటోలు అవి తీసుకోలేదు, కానీ సరదాగా అలాగా అదే నెక్స్ట్ అక్కడే 20 మంది 30 మంది కలిస్తే సీనియర్ జూనియర్ వాళ్ళకి ఎఫెక్షన్ రాంబాబు జూనియర్స్ అందరినీ ఎంతో మంది తీసుకెళ్ళి హైదరాబాద్ సెటిల్ చేసి విశ్వేశ్వరం లేకపోతే జీరావణం గేదవరం టీఎస్లో బ్రహ్మం వీళ్ళందరూ జూనియర్స్ని ప్రోత్సహించి తీసుకెళ్ళి హైలైట్ చేయండి. నేనేం చేయలేదు ఎవరికి ఉద్యోగాలు కానీ ఏమి కానీ మీరు యూనిటీగా ఉండండి. మీకు వచ్చింది ఇచ్చేయండి. మన ఎన్విరాన్ చెప్పినట్టు కొద్దిగా ఒక పేపర్ నేను వాట్సాప్లో కొటేషన్స్ వస్తే చదవండి. రోజు నా గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ మెసేజ్లు వచ్చేసారు. ఆ మెసేజ్ మనం ఇంప్లిమెంట్ చేయనప్పుడు ఆ మెసేజ్లన్నీ ఎందుకు పంపించుకుంటారో తెలియదు. ఇవాళ ఒక కొటేషన్ చెప్పాను ఏంటంటే ఇఫ్ యూ ఆర్ ఫైనాన్షియల్గా ఏదో గోల్డ్ ఉంది అందులో కట్ చేశారు షార్ట్ చేశారు. ఇఫ్ యూ ఆర్ ఫైనాన్షియల్లీ బ్లెస్డ్ డోంట్ రేజ్ యువర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, రేజ్ యువర్ స్టాండర్డ్ ఆఫ్ గివింగ్ అని. వెంటనే ఫైనాన్షియల్గా గోల్డ్ వచ్చేసరికి వెంటనే స్టాటస్ పెంచుకొని మనం అప్డేట్ కాదు, స్టాండర్డ్ ఆఫ్ గివింగ్ అది ఆ యాటిట్యూడ్ నేను అప్పటి నుంచి మెయింటైన్ చేసుకున్నాను. అవకాశం ఉంటే నేనేం దానికి మీకు ఎవరికి లక్షల కోట్లు ఇచ్చేసారు ధనవంతుని కాదు. జస్ట్ కూడా నాకు ఎందుకంటే బయట జిల్లా నుంచి వచ్చినట్టు ప్రత్యేకమైన అభిమానం. ఎందుకంటే నేను బెల్ల కొడితే కాలేజీకి వెళ్ళేవాడిని. కాలేజీలో బెల్ల కొడితే వినపడేది మా ఇంటికి, నడుచుకుంటే వెళ్తే బెల్ల అంతే తప్ప నేను ఎప్పుడూ బయటకే చదువుకోలేదు. బయట నుంచి వచ్చిన పిల్లలకి ఎంత కష్టపడతారో నాకు తెలిసింది. ఎందుకంటే పేరెంట్స్ వదిలేసి వస్తారు. ఈ జనరేషన్లో ప్రాబ్లం లేదు, వాళ్ళ పేరెంట్స్ వదిలేసి వస్తే సంతోషపడతారు. బయట లక్షలో పంపిస్తున్నారు. ఆ జనరేషన్ అలా కాదు, బలవంతం పంపించాల్సి వచ్చింది. వాళ్ళు వదిలేసి వచ్చి చాలా బాధపడుతుంటారు. వాళ్ళు ఫైనాన్షియల్ ఇబ్బంది ఈ మనీ ఆర్డర్ వచ్చినప్పుడు కాలేజీ క్లాస్ మానేసి 12 o'clockకి ఆ కౌడు కొడితే నిలబడేవారు మన స్టూడెంట్స్. ఆ డబ్బులు వస్తాయి పోస్ట్ వాళ్ళు పంపిస్తారు. అది ఫోన్ లేవు ఏమీ లేదు. మా నాన్నగారు 2వ తారీఖు 3వ తారీఖు పంపించవచ్చు, 5వ తారీఖు 6వ తారీఖు వస్తుంది. ఎందులో బాబు అక్కడికి వెళ్ళిన తర్వాత వచ్చినప్పుడు పోస్ట్ మ్యాన్ చెప్తాను టైప్ వాళ్ళకి రమ్మని డీసీ వాళ్ళు అందరూ టైప్ వాళ్ళకి తీసుకుంటారు. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే నన్ను అడగండి. నేను ఏ రోజుకి 100 లక్షలు సాధించిన 100 రూపాయలు ఇస్తే ఆ అబ్బాయి టంచనగా వచ్చి మంగళవారం సోమవారం వస్తుందని మంగళవారం బుధవారం తెచ్చిన గిక్స్ ఆ డబ్బులే తీసుకెళ్ళి మరొక ప్రకాశరావు మరో సుబ్బారావు మరొక అప్పారావు ఇస్తే తప్ప నా దగ్గరే ఉందమ్మా. అమౌంట్ దాచి ఇది అన్నట్టు బ్యాలెన్స్ జేబులో చేతంగా తీసేసి అదే రొటేషన్. బట్ ప్రతి ఒడికి సాయి నాట్ ఓన్లీ డీసీసీపీ మెకానికల్ సివిల్ ఎలక్ట్రికల్ స్టూడెంట్ కూడా నా దగ్గరికి వచ్చేవారు. అందరికీ అలాగే హెల్ప్ చేసేవారు. ఇదంతా పెళ్లికి ముందు. పెళ్లికి తర్వాత శివ సినిమా నేను సాయంత్రం సినిమా ముందు శివ తర్వాత సినిమా లాగా సినిమా ఇండస్ట్రీలో శివ అనేది ట్రెండ్. రాంబాబు గారు తీసింది శివకు ముందు శివ తర్వాత. బ్యాచులర్ వాళ్ళకి ఇవన్నీ చేసినట్టు చెల్లిపోతుంది కదా, ఇంట్లో పంపించేస్తే డబ్బులంతా మిగతా మనకే ఎడిషనల్ రెమ్యూనరేషన్ అన్ని మనకే ఎంజాయ్. కానీ పెళ్లి తర్వాత ఫస్ట్ టైజర్కి ఎంత పడుతుంది శాలరీలో అది చూడదు సార్. తను ఎప్పుడూ చూడలేదు. నువ్వు ఒకసారి అడిగి చూద్దాం అనుకుంటే నీకు ఇస్తే నువ్వు చేయలేవు, ఆ మెయింటైన్ చేయడం నీకు కష్టం. అందరూ సూపర్గా హ్యాపీగా ఉండాలి. తన కోఆపరేట్ చేయడం వల్ల ఈ స్టేజ్లో నేను ఉన్నాను. తను కానీ ప్రతి ఏ రోజైనా మీ పేరెంట్స్ అంతా మీ పేరెంట్స్ అంతా మీ సాయంత్రం ఏ కష్టపడతాం, రోజు సాయంత్రం వెళ్ళిపోతున్నాం, ఎక్కడ కష్టపడి వస్తున్నాం అని ఒక్కరోజు అడగలేదు. షీ సో గ్రేట్. ఆ గ్రేట్నెస్ వల్ల మీ అందరికీ నేను ఈ రోజు మాట్లాడుతున్నాను. 2012లో కూడా ఒకసారి చెప్పాను ఇదే విషయం. రోజు పిల్లలు ఇంటికి జనరల్గా మీ పిల్లలకి ఎలా ఉంటుందంటే స్టూడెంట్ వస్తే నేను సార్ దగ్గరికి వెళ్ళడానికి వెళ్ళాలి అని అది వచ్చింది. కానీ అది ఈ టైంలో సార్ పడుకుంటారేమో 2 గంటలకు వెళ్ళకూడదు
లేకపోతే 9 గంటల ఫోన్ చేయకూడదు, 9 తర్వాత పడుకుంటారు రాత్రి. వాళ్ళకి ఎప్పుడు బుద్ధి పడితే అప్పుడు ఫోన్ చేస్తే డౌట్ అడిగి వాళ్ళు ఎప్పుడు గుర్తుపడతారు తలుపు వచ్చేసి కొట్టేసి సార్ నాకు పరీక్ష ఫీజు కట్టాలి సార్ వెంటనే లోన్కి వెళ్ళి పోకట్లు ఎత్తికి ఇచ్చేస్తే ఒక్కరోజు కూడా డిస్టర్బ్ అయిపోతున్నాం మేమని ఒక్కరోజు చికాకు పడలేదు. తిరిగి ఏంటంటే ఇంతమంది అబ్బాయిలు మనకంటే నాకు అమ్మాయిలు తక్కువ స్టూడెంట్స్ ఉంటారు. ఎప్పుడో 2-3 బ్యాచ్ల్లో 5-6 వచ్చి జాయిన్ అయ్యారు కానీ ఎప్పుడు ఒకరిద్దరు ఆ ఒకరిద్దరు కూడా డీసీసీ మెకానికల్ ఎలక్ట్రికల్ అమ్మాయిలు ఉండేవారు స్టార్టింగ్. అంటే ఇంతమంది అబ్బాయిలు అంటే మనకి ఇంత అబ్బాయిలు ఎందుకండి మనం ఆపరేషన్ చేయించుకున్నాం తన ప్రపోజల్తో దాన్ని కోఆపరేట్ చేస్తూ నేను అదే లేదా మళ్ళీ 2016 ఇంతమంది అమ్మాయిలు అంతగా మనం మళ్ళీ శ్రీకాకుళంకి వెళ్తామండి ఈ అమ్మాయిల మధ్యలో మనం గడుపుతాం అంటే నేను భీమునిపట్నం సెటిల్ అయిపోయాను. అదే కానీ నాకు భీమునిపట్నం వద్దు శ్రీకాకుళం వెళ్ళిపోతుంటే వెంటనే నేను వెళ్ళిపోయాను. నాకు యాక్చువల్ శ్రీకాకుళంలో రిటైర్ అవ్వాలని బలమైన కోరుకుంటుంది. ఎందుకంటే నేను ఎక్కడ చదివానో ఎక్కడ ఉద్యోగం ప్రస్తానం అంటే అక్కడ రిటైర్ అయిపోయినప్పుడు నా శక్తులు కూడా ఆ టైంలో పనిచేయలేదు. నా మొత్తం అంటే నాకు జరగకూడదు మీరు శ్రీకాకుళం వెళ్ళకూడదు వైకుంఠం కూడా కొంత తెలిసి విషయం ఇక్కడ ఉన్నాడు కానీ ఇప్పుడు అడిగారు సార్ మీకు బోల్డ్ ఎగనెస్ట్ శక్తులు యాక్ట్ చేస్తే సార్ లేకపోతే మీ శ్రీకాకుళం వెళ్ళింది భీమునిపట్నం రిటైర్ అవ్వాలని నాకు రాసి ఉన్నట్టుంది. భీమునిపట్నం అమ్మాయిల మధ్యలో రిటైర్ అని 4 అమ్మాయిలు మీరు చూశారు. నేను రోజు క్లాస్ చెప్తాం షార్ట్ అండ్ రాయడం నాకు చాలా సాటిస్ఫాక్షన్. చెప్పాల్సింది అది చెప్పండి 90 గోల్డ్ బ్యాచెస్ చాలా మంది చెప్పారు. నేను నాకే ఫర్ ఇన్ఫర్మేషన్ నేను డీసీసీబీ లెక్చరర్ వెళ్ళినప్పుడు డీసీసీబీ కోర్స్ అంటే ఒకటి ఉందని నాకు తెలియదు. తెలిస్తే నేను 81లోనే అప్లై చేసి జాబ్ తీసుకున్నాను. అది ఒకటి ఉంటుందో నాకు తెలియదు. అయితే బోత్ హ్యాస్ అయిపోయి డిగ్రీ అవ్వగానే నేను ఎలిజిబుల్ అంటే ఎక్కడ ఉంటే అప్లై చేసినప్పుడు పడతా వెళ్ళింది. 84లో ఆర్ట్ పిలిస్తే కూడా ఆప్షన్ అవ్వాలనుకుంటే అక్కడ వెళ్ళమంటే వెళ్తే వచ్చింది ఉద్యోగం. కానీ 87లో ఒకసారి 91లో ఒకసారి నేను గోపాలకృష్ణ చెప్తాడు 92లో కూడా ఒకసారి 2013లో ఒకసారి ఈ 4 బ్యాచ్లు డీసీసీపీ గురించి అప్లై చేసి వచ్చినారు. అంతవరకు అందరూ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఎందుకంటే నేను కానీ మరొకరు కానీ ఎవరైనా కోటన్ కానీ ఎంట్రన్స్ రాయగానే ఏంటంటారు అంటే మెకానికల్ చదివిరా ఆడికి 10th క్లాస్లో అత్యవసర మార్పు వచ్చి బ్యాక్గ్రౌండ్ లేకపోతే మెకానికల్ చదివిరా అంటారు. ఆడు మెకానికల్ అని అనుకుంటారు. 2వ ఆప్షన్ ఎలక్ట్రికల్, 3 ఆప్షన్ సివిల్. ఈ 3 రాకపోతే 4 ఆప్షన్లో డీసీపీ శ్రీకాకుళం చదివారు. ఈ 87 బ్యాచ్ 91 బ్యాచ్ నేను గోపాలకృష్ణ 92 నాకు తెలియదు. గోపాలకృష్ణ అంటాడు గురునాథులను అడగాలి అవునా కాదని. 92 బ్యాచ్ 2013 పోతుంది. వీళ్ళందరూ ఓన్లీ డీసీసీపీ చూసి అప్లై చేస్తున్నారు. వాళ్ళకి కామర్స్ చాలా ఎక్సలెంట్ బ్యాచ్లు. అలాగే అన్ని బ్యాచ్లు కాదన్నారు కానీ ఆ బ్యాచ్ పోటీ అనమాట. పోటీ ఆ మార్పు కానీ ఎగ్జామ్ కండక్ట్ చేయడం కానీ అది కష్టపడేవాడు. ఇంకా ఎన్సీసీలో నేను ఎక్కువ సాటిస్ఫై అయింది. ఎన్సీసీ యాక్టివ్ టీచింగ్ ఎలా ఉంది, ఎన్సీసీ హాస్టల్లో బాధ్యతని దారిలో పెట్టడం, ఎన్సీసీ బాగా ఇంట్రెస్ట్. తప్పదని 2016 భీమునిపట్నం వచ్చిన తర్వాత వదిలేదు. కానీ అదర్వైజ్ నేను టిల్ రిటైర్మెంట్ వరకు నేను యూనిఫామ్ ఎంత ఎవరైనా చెప్పారు యూనిఫామ్ క్రేజ్ నాకు. ఆ యూనిఫామ్ వేసుకోవడం సరదా అలా నా ప్రస్థానం కంటిన్యూ చేసాను ఉద్యోగపరంగా. ఇంక స్టూడెంట్స్ విషయంలో ఎంతలా చెప్పాను పేరు పెట్టిన ప్రతి వాళ్ళని పొగిడితే పొగడకూడదని కూడా అంటారు. అందులో నేను పేరుగా చెప్పను కానీ ఇది అయిన తర్వాత ఇంట్రాక్షన్ మనం సరదాగా అందరూ మాట్లాడుకుందాం. మిగతా గెస్ట్ వెళ్ళిపోయినప్పుడు పంపించేద్దాం. ఇంకేదైనా మర్చిపోయి ఉండొచ్చేమో నేను. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అవర్. నేను ఇంత ఘనంగా మట్టికి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంతటి సన్మానానికి నేను అర్హుడు కాదు. నేను యాక్చువల్గా ఏంటంటే 1 year 1.5 years నుంచి డిస్కషన్ వస్తుంది. 2012లో కలిసి మళ్ళీ కలుగుతాం అంటే ఈ కోవిడ్ రాకపోతే మనకి 1 year బ్యాక్ జరిగింది ఇది. అప్పుడు ఓన్లీ సీసీపీ గెట్ టుగెదర్ అన్నదే పెడదామని నా ఉద్దేశం. ఈ రిటైర్మెంట్ తర్వాత పెట్టడంతో రిటైర్మెంట్ ఫంక్షన్ కలవడం జరిగింది. కానీ నాకు రిటైర్మెంట్ తీసుకోవడం నాకు ఇష్టం. అంత డబ్బులు ఖర్చు పెట్టించి షాల్ కానీ గిఫ్ట్లు కానీ ఇది కానీ అండ్ డేటా గెస్ట్ ఎప్పుడు నేను స్టూడెంట్ ఉన్నప్పుడు నేను ఎవరైనా ఏదైనా తీసుకొస్తే వాళ్ళ ఇంటికి కానీ మనసారి నుంచి పోవా తెచ్చాను దగ్గర నువ్వు స్టూడెంట్ కూడా తెస్తే ఇది తీసుకోవాలి పాకెట్ మనీ నువ్వు ఉద్యోగం వచ్చిందా తీసుకురా అప్పుడు నువ్వు ఎలాగా కనపడవు ఉద్యోగం లేదు. కానీ నీ దగ్గర దానికి జస్ట్ సింపుల్ ఆపోజిట్ మీరు అందరూ ఉద్యోగం వచ్చింది పెద్దగా ఎక్కడికి వెళ్ళినా పలుకుతూనే ఉంటాడు. అది వేరే విషయం. ఈ మాటకి చెప్పడం కోసం ఏంటంటే నేను ఉద్యోగం వచ్చినప్పుడు కూడా నేను తీసుకోకపోతే మా మిస్సెస్తో ఈ అందరాల మేడం నుంచి సార్ ఏంటంటే ఇలా మాట్లాడుతుంటారు. అప్పుడు స్టూడెంట్ ఉన్నప్పుడు తెస్తే తీసుకోరు. ఇంత పెద్ద పొజిషన్ ఉన్న ఫంక్షన్ చేస్తుంటే వద్దంటే ఎలాగని నేను మళ్ళీ మా మిస్ వచ్చి ఇలా క్లాస్ పీకింది ఇలా అందరాల మేడం అంటుంది కరెక్టే కదండి అలాంటి ఫంక్షన్ చేస్తున్నాడు ఎందుకు యాక్సెప్ట్ చేయరు. ఫంక్షన్ వరకు యాక్సెప్ట్ చేద్దాం గిఫ్ట్లే వద్దొద్దా ఏది అష్టావధానాలు కుంభ ఏదో అంటే నా పదాలు నాకు తెలియదు. తెలుసు అన్నిటికీ అగెనెస్ట్ మమ్మల్ని అంత సేపు నిలబెట్టి అంత సేపు ఆడియన్స్ని కూడా నిలబెట్టి నాకు ఇష్టం లేదు. కానీ మరి వరప్రసాద్ మిగతా కమిటీ మెంబర్స్ ప్రెషర్ నేను ఒప్పుకున్నాను. ఘనంగా జరిగింది. ఈ ఘనమైన
నా వీడ్కోలు సభకు వచ్చిన మీరందరికీ ఎక్కడెక్కడ సింహాసనం లాంటి దూరం నుంచి ఆశ్చర్య శ్రీనివాసరావు వీళ్ళందరూ వచ్చిన మరొకసారి థ్యాంక్స్ చెప్తూ దగ్గర నుంచి వచ్చినా దూరం నుంచి వచ్చినా నా మీద అభిమానంతో ఇంకా ఇంకోటి మర్చిపోతాను. నిన్న 96 బ్యాచ్ అది 25 years అయింది క్వార్టర్ చేరి 25 సంవత్సరాల తర్వాత మేము కలుసుకున్నామండి. 25 సంవత్సరాల తర్వాత కానీ 25 సంవత్సరాలు మా కలయికి ఒక చిన్న కేక్ కట్ చేస్తాం, మీరు రావాలి అని. కేకే కదా అని వెళ్ళాను. ఇంకంతే ఒక గంటన్నర వరప్రసాద్ ఎంతసేపు నా మాట వినకుండా అతను అనుకున్నది అలా చేశాడు. ఆ ఉమామహేశ్వర నవ్వుతో నవ్వివర్ష మరి దానికి ఈ ఇంతమంది మధ్యలో చెప్పాల్సినంత అంటే నాకంటే మా మిస్సెస్ ఎక్కువ ఎమోషనల్ ఫీల్ అయిపోయింది. అంత ఘనంగా చేశారు. అంటే చేయడం నుంచి కాదు, నాకు అలాంటిది యాక్చువల్గా ఇష్టం ఉంది. కానీ చేసిన తర్వాత నేను ఒకసారి సభాముఖంగా థ్యాంక్స్ చెప్పకపోతే అది కరెక్ట్ కాదని ఉద్దేశం. అందరూ యావరేజ్ తెలుగు మీడియం స్టూడెంట్సే ఉంటారు. నిజానికి ఎవరో కొంతమంది కాన్వెంట్ నుంచి వచ్చిన ఉంటారు. నేను అనుకుంటే అనిలు ఇంకా ఎవరెవరో ఉంటారు. కానీ మిగిలిన అందరూ డెఫినెట్గా తెలుగు మీడియం నుంచి విలేజ్ బ్యాక్గ్రౌండ్ చిన్న చిన్న ఊళ్ళో నుంచి వస్తారు. చిన్న చిన్న ఊళ్ళో అక్కడి నుంచి వచ్చి అది హార్డ్ వర్క్. నేను చెప్పిన పాట నేను మొదట చెప్తాను. 40 నిమిషాలు నేను పాఠం చెప్పినప్పుడు నేను 5 నిమిషాలు క్లాస్ చెప్తాను. తిడతాను కేశవరావు కేశవరావు ఏం చేశాను. నేను సాయంత్రం చీకట్లో 9:30 వెళ్ళి వస్తాను. అదే 5 నిమిషాలు అవుతుంది. దాని తర్వాత గెట్ రెడీ స్టార్ట్ సరిగ్గా ముందు బెంచ్లో కూర్చొని స్టూడెంట్కి చేయగలిగి పెన్సిల్ ఇవన్నీ ఉండగా వీళ్ళంతా హార్డ్ వర్క్తో శుభ్రంగా కష్టపడి పనిచేసి నేర్చుకొని అంత చేసి డెవలప్ చేసుకుంటారు. ఇంకా అన్నిటికంటే ముఖ్య విషయం ఏంటంటే ఏదైనా నేను లైక్ చేస్తున్నాను కానీ ఎవరైనా ఇరెగ్యులర్ యాక్టివిటీస్ మనం తక్కువ చూస్తే యాక్సెప్ట్ చేయడం అన్న పనులు ఎవరు చేసినా అది నా బ్రాంచ్ స్టూడెంట్ అయినా బయట బ్రాంచ్ స్టూడెంట్ అయినా నేను ఒప్పుకునేవాడిని కాదు. ఆ టైంలో తప్పు చేసి ఉండొచ్చు, చేసి ఉండకపోవచ్చు. ఈ ఎస్పెషలీ అమ్మాయిలతో మాట్లాడినా అమ్మాయిలతో జస్ట్ స్పెండ్ చేస్తున్నా తిరిగినా నేను తిట్టడం నాకు అలవాటు. చెయ్యకుండా కూడా కొంతమంది తిట్టుంటారేమో, నేను సారీ అని చెప్పకూడదు. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈజీగా తీసుకోండి. అది సక్సెస్ అయితే నేను హ్యాపీ. నేను అప్పుడు అడగా ఉంటాను, ఇప్పుడు అడగా ఉంటాను, ఇప్పుడు అడగా ఉంటాను. ఆ క్యారెక్టర్ నన్ను మారు. నా ఎవరిలో అది ఎంజాయ్. ఈ అమ్మాయిల పాటకి వచ్చిందని కూడా అంతే. అదే ట్రెండ్ ఆంధ్రాలో మీద చెప్పడం ట్రై చేస్తే అలాగే నేను అది పిలిచి మాట్లాడినా నా రూల్ని రాకపోతాను. నేను వస్తే తిట్టండి. వాళ్ళు ఏ డ్రెస్ వేసుకొని వస్తే ఆ డ్రెస్ కూడా నేను పాయింట్ అవుట్ చేసి చెప్తాను. వాళ్ళు ఈ డ్రెస్లో వేసుకుని ఎలా వస్తారు కాలేజీకి అని చెప్తాను. ఎందుకంటే ఏదైనా డ్రెస్ కోడ్ స్టూడెంట్ అయినా సరే డిప్లొమా అయిపోతుందనే డ్రెస్ కోడ్ మారిపోదు. అదే డ్రెస్ వీళ్ళు డిప్లొమా అయిపోగానే ఒక జీన్స్ టీ-షర్ట్ వేసుకొని వచ్చేస్తారు కాలేజీ. మేడం వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే ఓన్లీ పాఠాలు చెప్పడం వరకు. నేను పాఠాలు చెప్పడం కాదు, మిగతా విషయాలు కూడా నేను పెద్దలు ఎవరు చెప్తారు. పాఠాలు చెప్పడానికి నాకు మనకు ఉద్యోగాలు ఇచ్చారు. డెఫినెట్గా జీతం తీసుకున్నా పాఠం చెప్తాం. నేనేం చేసుకోవాలంటే పాఠాలతో పాటు ఇలాంటి విషయాల్లో నేను స్పట్టుగా ఉంది. అది నా పక్కన వర్క్ చేసిన స్టాఫ్ కానీ నాగరాజు కానీ సతీష్ నాలుగు చాలాసార్లు తిట్టుకొని ఉంటారు. బట్ అది పంపించేస్తున్నాను. ఇలాంటి లక్షలు వేస్తే నా దగ్గర ఉండక పోని. బట్ తర్వాత రోజు మామూలు ఆ కోఆపరేట్ అంటే టెంపరీ. బట్ నేను చేస్తూ బోర్డు సార్ ఆ ఉమాక్ కానీ 2003లో ఆర్ఎస్ఎఫ్ చైతన్య అబ్బాయి వచ్చినట్టు లేదు. ఇలాంటి విధంగా నేను ఇబ్బంది పెట్టి నుంచి ఉండొచ్చు. ఇంకా చాలామంది ఇప్పుడు చెప్పాను కదా, బాలకృష్ణ కూడా ఉండొచ్చు. బాలకృష్ణ చేస్తే అందరికీ పేరు ఏదో డౌట్ వస్తామని ఏదో రామగారు చెప్పారు కదా, వెంటనే నేను మనసులో దాచుకోవడం అవ్వట్లేదు తిట్టడం. ఇవన్నీ చేసి మీ అందరికి ఇబ్బంది పెట్టినా ఇంత హై పొజిషన్కి వచ్చి మీరందరూ ఈ ఘనమైన వీటిలో వచ్చిన మరోసారి థ్యాంక్స్ చెప్తూ ఇది కాక చాలా నేను ఏ చిన్న ఇంకొకటి ఠాగూర్ సినిమాని కాలేజీలో అందరూ ఎగ్జాంపుల్ చెప్తుంటాను. నేను యాక్చువల్ చిరంజీవి ఫేవరెట్ కానీ అన్ని చిరంజీవి ఎగ్జాంపుల్స్ వస్తున్నాయి. పేరు కూడా నన్ను భీముపట్నం స్టాఫ్ అందరూ వాడు అంటారు. అది చిరంజీవి సినిమా. శ్రీకాకుళంలో అందరూ నన్ను ఠాగూర్ అంటారు. ఎందుకంటే నా ఠాగూర్ సినిమాలో హీరో అంటే అంత కథ నేను చూశాను. లెక్చరర్ కమ్ ఎన్సీసార్ సార్, లెక్చరర్ కమ్ ఎన్సీసార్ సార్. అతనికి ఎంత కోర్టు నెట్వర్క్, ఎక్కడ అవినీతి జరిగినా వెంటనే ఫోన్ వచ్చేస్తుంది, వెంటనే అతను అది కంట్రోల్ చేస్తుంది. మీకేంటండి మీ ఫలానా పలానా మహేంద్ర నాకు వైఎస్ఆర్ ప్రసాద్ అన్నారు, మీరు వెళ్ళండి ఫలానా సార్. ఎంతో మంది స్టూడెంట్లు ఇప్పుడు ఈ మధ్యలో అంతా ట్రెండ్ సినిమాలు చిన్న అదేదో షార్ట్ ఫిల్మ్ తీసి వీడియోలు వెంటనే బాలకృష్ణ ఉన్నాడు.
మీరు ఫోన్ చేసి చెప్పండి సార్ వాళ్ళు. నేను చెప్పక్కర్లేదు, బాలకృష్ణ దగ్గరికి వెళ్ళి శివకుమార్ సార్ పంపించారని చెప్తే నేను మళ్ళీ ఫోన్ చేసి నేను రికమెండ్ చేయక్కర్లేదు. పిఎస్ఆర్ ప్రసాద్ కూడా అలాగే ప్రతి వాళ్ళు ఎవరైనా వెంటనే హెల్ప్ చేయడు. అలా చాలామంది సీనియర్ గారు కానీ రాంబాబు, గుంటూరు వెళ్తే నేను రాంబాబు నన్ను వచ్చి కలుస్తాను సార్, వద్దు నువ్వు సీట్లో ఉండగా చూడటం నాకు సారా, నేనే వస్తాను, వెహికల్ పంపించండి అతను కూర్చుండగా చూస్తే నాకు చాలా సంతోషం. నాకు అమ్మాయి ఫోన్ చేసింది, ఫోన్ చేసి సార్ మా ఇంటికి తప్పకుండా పోయింది రావాలి. నేను ఎంతో మంది వెళ్ళాలి ఈ మధ్యలో పేరు చెప్తే మళ్ళీ నా పేరు కొన్ని మిస్ అయిపోతాను. ఆ ఇంటికి వచ్చి ఫోన్ చేసి నేను నా పేరు చెప్పలేదు కొంతమంది పేరు మిస్ అయిపోతే బాధపడతాను. కానీ కనీసం నేను ఏదైనా ముందు నాకు అలవాటు ఎక్కడ ఉన్నామని అనగానే రండి సార్ మా ఇంటికి పోతాను. నేను వారం రోజు స్టే ఇస్తే రండి సార్ ఒక రోజు. ఎగ్జాంపుల్ బాలకృష్ణ, పెద్దిరాజు, సార్ రవి, ఇంకా బ్రహ్మం, తర్వాత వెంకటేష్ అని 96 అబ్బాయి ఉన్నాడు. మదర్ ఫాదర్ మా ఇంటికి వచ్చి మా అబ్బాయి దారిలో పెట్టండి, బాగా చదివేటట్టు చేయండి. ప్రతి వాళ్ళు ఎవరో సంతోష్ కుమార్ అంటే వాళ్ళ అమ్మమ్మ గారికి అయితే రోజుకి 5 సార్లు ఫోన్ చేసేవారు ఆ విజయవాడ నుంచి, బాబుని దారిలో పెట్టండి. మనం దారిలో పెట్టండి, మన మనసులో దారిలో ఉండాలని ఉంటే మేము నన్ను చూసి భయపడిపోయి ఒక రోజు క్లాస్కి వస్తాడు, రెండో రోజు నుంచి రాడు. అలాగా పక్కనకు మనం మాట చెప్పి మా ఇంటికి భోజనం తప్పకుండా రావాలండి. అప్పుడు పక్కనకు చెప్పుకున్నాను. లేకపోతే అమ్మాయి సినిమా చూసినప్పుడు దేవదాస్ సినిమాలో నాగేశ్వరరావు సావిత్రికి మాట అంటాడు, వెళ్ళిపోయే ముందు మీ ఇంటి దగ్గరికి వచ్చి కలిసిన తర్వాత నేను అలా అమ్మాయి కంటాను, ప్రతి వాళ్ళ ఇంటికి వచ్చి నేను ఒక రోజు భోజనం చేయడానికి ఆలోచిస్తాను. నా అప్రాక్సిమేట్ 500 మంది ఉన్నారు, 500 మంది ఇంటికి వచ్చి నేను భోజనం చేస్తుంటే డెఫినెట్గా నేను రాబోయే 500 రోజులు బతికినట్టే. మళ్ళీ రెండోసారి నేను పిలిస్తే రెండోసారి వస్తాను. ఎన్ని రోజులు వచ్చినట్టు నేను మా అమ్మగా కలిసి ఇలాగా నేను ఏ రోజు పోయి ఎదిగించక్కర్లేదు, ప్రతిరోజు చేస్తే నాకు తెలుస్తాను. నేను డెఫినెట్గా పిలిస్తే విజిట్ చేస్తాను. బోర్డు గురించి ఆలోచించకండి. అక్కడ కూడా నాకు మొహమాటమే. నాకు తెలిసిన నాగరాజు నాకు ఏదైనా తెస్తా అంటే ఉత్తర భవన్ వెళ్ళి లేకండి. నేను గురికి ఒక సందర్భాన్ని బట్టి చెప్పాలంటే అన్నమాటకి మీ అందరి దగ్గర ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అమ్మాయి మా మిసెస్ స్కూల్లో కూడా స్టూడెంట్, అమ్మాయి నాకు స్టూడెంట్, వెరీ ఇంటెలిజెంట్ గారు. ఇంకా రాబోయే తరాలకు నేను చేయగలిగింది ఏంటంటే ఇదైతే ఎన్విరామని చెప్పినట్టు ఎవరైనా ఏ మంచి కార్యక్రమం చేసినా డెఫినెట్గా నేను ముందుంటాను. ముందు అంటే స్టూడెంట్స్ విషయంలో కానీ ఇతరత్ర అవుట్ సైడ్ మనం చెప్పారు కోవిడ్ కానీ ఏ తుఫాన్ జరుగుతుంది, ఏం జరుగుతుంది, డెఫినెట్గా మనం వెళ్ళి మనం బీసీసీపీ శ్రీకాకుళం విద్యార్థులు అన్న ముద్ర చూపిద్దాం. చెప్పడానికి ఏం లేవు. థ్యాంక్ యూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ. అని చెప్పారు కదా లక్ష్మణ్ మాస్టర్ కానీ గోవిందరావు కానీ ఈ సభలో ఉంటే నాకు ఇంకా సంతోషంగా ఉంటుంది. నేను ముగ్గురే హెడ్ల దగ్గర పనిచేశాను. బరాటం గోవిందరావు, లక్ష్మణ్ మాస్టర్, తర్వాత చంద్రకళ మేడం ఓన్లీ 2 నెలలు భీముపట్నం చేసి ఆవిడ పెద్ద అటాచ్మెంట్. ఇద్దరు చాలా ఎక్కువ పనిచేశారు. నాకు ఇంత అవకాశం ఇప్పించడానికి కారణం ఏంటంటే లక్ష్మణ్ మాస్టర్. ఆయన లెక్చరర్, నేను లెక్చరర్. తర్వాత ఆయన సీనియర్ లెక్చరర్ ఎంటైర్. కానీ ఆయన లెక్చరర్గా పాఠాలు అంటే గొప్ప ఇష్టం. ఆయన ఎప్పుడూ ఒక తరం ముందు ఆలోచిస్తున్నాడు. కంప్యూటర్ వస్తుందంటే ముందే కంప్యూటర్. నేనైతే పద్ధతి ఎక్కడ ఉన్నానంటే అక్కడే నూతిలో కంప్యూటర్ ఉంటాను. ఆయన బట్టి పరిగెత్తి కంప్యూటర్ నేర్చుకుంటే క్లాస్ అంటే పరిగెత్తుకునే క్లాసులు అదర్ యాక్టివిటీస్ ఆయన సంబంధమే లేదు. ఏంటి జరుగుతుంది, ఆ కుర్రాడు ఏంటి అయ్యాడు. ఒకసారి పోలీసులు తీసుకెళ్ళి స్టేషన్లో పడితే నేను వచ్చాను అదే రోజు. ఏమైందంటే స్టేషన్లో వేస్తారు మన పిల్లలని అదే కదా చూసుకున్నాను. వాళ్ళు ఎలా పని చేశారు, పనిష్మెంట్ ఉండాల్సిందే. వాళ్ళు ఎలా పని చేస్తే మనం సాయం చేయడానికి వెళ్ళకూడదు. అది కాదు సార్, మన పరుగు పోతే మన పిల్లలు పరుగు అబ్బాయి అలా వెళ్ళండి. నేను వెళ్ళి డిఎస్పీ క్లోజ్ ఫ్రెండ్ ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తే మొత్తం మీద ఏదో ఇంకా బయటికి తీసుకొస్తాను. అలా ఉంది. లక్ష్మణ్ మాస్టర్ హెడ్గా ఉండగా నేను ఎంబీఏ చదువుకోవడానికి వెళ్తే ఆయన వితౌట్ హిస్ నాలెడ్జ్ ఆయన ఇబ్బంది పెడుతూ భీమునిపట్నం ట్రాన్స్ఫర్ చేయించి నేను ఆర్డర్ చేయించుకోగానే నాకు కావాలి శ్రీకాకుళంలోనే నేను హెడ్గా అవ్వాలని ఉద్దేశంతో ఆయన అనగా 1 నెల 2 నెలల్లో ప్రిన్సిపాల్ అయిపోతారు. తర్వాత నేను ఇబ్బంది పడతాను, నేను ఎక్కడికి దొరుకుతాను ఆయన చెప్పకుండా ఆయనకు అన్యాయంగా నేను చేస్తున్నాను. తర్వాత ఆయన ఫోన్ చేసి బలపెట్టి సార్ నేను చాలా సిగ్గుపడుతున్నాను, మీకు ట్రాన్స్ఫర్ చేయించి మీ ప్లేస్లో నేను హెడ్గా తీసుకుని నాకు శ్రీకాకుళం కావాలని అంటే, లేదు మా అమ్మాయి చెప్పింది మీరే కుర్చీలో ఉండాలని, మా అమ్మాయి కూడా కోరుకుంది, మీరు ఎక్కడికైనా పర్వాలేదు కానీ మీరు మళ్ళీ ఆ కుర్చీలో కూర్చుంటారని ఆ అమ్మాయి చెప్పింది. ఈ మాట ఆ రోజు ఆయన చెప్పారు. అయితే నేను చిన్న సాయం చేయండి సార్, మీరు ఒక్కసారి కాలేజీలోకి వస్తే
నా క్షమాపణ నేను మీకు మొహం చూపించుకోలేకపోతే ఇంటికి రాగానే నేను చాలా సిగ్గుపడుతున్నాను. అంటే నెక్స్ట్ డే ఆయన మా కాలేజీ నా ఎన్సీసీ రూమ్కి వస్తే క్షమాపణ చెప్పుకుని నేను సారీ సార్ నాకు తప్పదు, నాకు నేను శ్రీకాకుళం ఉండాలనే ఉద్దేశం మీద నేను చేస్తాను, మీరు ఎలాగ నెక్స్ట్ మంత్ అలాగే వచ్చింది. నెక్స్ట్ 2 months ఆయనకి పల్లెనేరు ప్రమోషన్ ప్రిన్సిపల్గా పల్లెనేరు వెళ్ళిపోయారు. అదే కానీ 2 months నేను నులిసి ఏదైనా నందిగా వెళ్ళిపోతే నాకు ఈ యూనిట్ పట్టం కాదు శ్రీకాకుళంతో అందరూ అయిపోయింది. 2003 బ్యాచ్ నుంచి నాకు ఎవరో తెలియకపోయింది. ఒకసారి నేను 2003లో నేను ఆయన ట్రాన్స్ఫర్ చేయించి నేను శ్రీకాకుళం వేయించుకున్నాను. అక్కడి నుంచి అలా 2017 వరకు బ్యాచ్. ఎందుకంటే అది చెప్పాల్సిన ఇన్ని సాయం చేసి మీకు అందరికీ పేరున చేస్తూ థ్యాంక్స్ చెప్పుకుంటూ జయ జన్మభూమి జయ. ఇప్పుడు ఇది ఒక ఆసన్నమైన సమయం. ఈ సమయంలో మా గురువు గారి రిటైర్ అయిపోయారు. ఇప్పుడు ఆయన శాశ్వత జీవితం ఎలా గడపాలి, ఆయన ఎప్పుడూ కూడా విద్యార్థులకి సహాయపడాలి. సో మిత్రులారా, మీరందరూ చెప్పండి, ట్రస్ట్ పేరు ఏం పెడదాం? శివకుమార్ చారిటబుల్ ట్రస్ట్. మీ అందరికీ సో ఈరోజు నుంచి కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నామండి. ఇప్పుడే అనౌన్స్మెంట్ అయింది. సో ఈ శివకుమార్ చారిటబుల్ ట్రస్ట్కి ఇనీషియల్గా కార్పొరేషన్ కింద సకాలంగా చెప్పడానికి తెలియజేస్తున్నాను. నేను 1 lakh rupees ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. శ్రీ ఎన్వి రమణ గారు చార్టెడ్ అకౌంటెంట్ తీసుకోండి. ఈయన కూడా 1 lakh rupees ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సో గురువుగారిని చార్టెడ్ పెడుతున్నాం, విద్యార్థులందరూ మనం ఇచ్చేస్తాం. ఇప్పుడే తెలిసింది మా మేడం గారు కూడా 1 lakh rupees ఇస్తూ ఉంటాం సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఆచంట శ్రీనివాసరావు అండి, 88 బ్యాచ్. ఆయన కొన్ని కారణాలు రాలేకపోయారు. ఆయన కూడా 1 lakh rupees ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఈ అనౌన్స్మెంట్ చెప్పి మా గురువుగారు ఒప్పుకున్న తర్వాత మేము రేపటి నుంచే ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి పేపర్ వర్క్స్ తీసుకుని ఫిజికల్ బాక్స్లో తీసుకుని మన డీసీసీపీ వాట్సాప్ గ్రూప్లో పెట్టి తొందరగా కంటిన్యూ చేస్తాం. ఏ కార్యక్రమాలు చేయాలన్నా, ఏ సేవా కార్యక్రమాలు చేయాలన్నా గురువుగారి ఆధ్వర్యంలో, గురువుగారి అనుమతితో మేము మనమందరము కలిసి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరందరూ కాంపిటీషన్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసుకుంటూ ఉంటాం. శివకుమార్ కాంట్రిబ్యూషన్ మీ అందరి యొక్క కాంపిటీషన్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నాం. అదేవిధంగా ఆయన శాశ్వత జీవితం కూడా ఈ కాంట్రిబ్యూషన్ మీద పెట్టి మమ్మల్ని అందరినీ ముందుకు నడిపించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఈ కాంట్రిబ్యూషన్ పెట్టిన తర్వాత ఎవరైనా కూడా మన డీసీసీపీ విద్యార్థుల్లో పేద విద్యార్థులు ఉన్నాం. అదేవిధంగా మన విద్యార్థులు ఎవరైనా అనారోగ్య కారణంగా ఇబ్బందులు పడుతున్నా, ఎటువంటి మీకు విషయం తెలిసినా కూడా దయచేసి మీరు ముందుకు తీసుకుంటూ మాకు తెలియజేసో. ముందుగా మన పేద విద్యార్థులకి మనం తెలుసుకునే ఏర్పాటు మనం చేసుకుందాం. ఒక డీసీసీబీఏ కాదండి, ఎవరైనా పేద విద్యార్థులు ఉన్నారు అంటే మాకు తెలియకపోయినా మీరు ఒక వాట్సాప్ గ్రూప్ ద్వారా కానీ, ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ, ఒక మిత్రుల ద్వారా కానీ మీరు మాకు తెలియజేస్తే మేము దాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మ్యాక్సిమం ఈ ట్రస్ట్ అనేది పేపర్ రూపంలో ఒక వారం రోజుల్లో ఎన్వి రమణ గారి ద్వారా మొత్తాన్ని కూడా వస్తాయండి. వచ్చిన తర్వాత మీ ముందు మేము అందుకు పెడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దీనికి ఒక సపరేట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం అన్నీ కూడా ఫార్మాలిటీ సిస్టమేటిక్గా జరుగుతాయి. ప్లీజ్ కోఆపరేట్ విత్ us. All DCCP 30 years students, please. This is the most memorable day of our life.
most memorable and most emotional day of our life. Thank you very much for all this arrangements and respect and love you have given. Thank you. Services, which provides like nursing services, caretakers, physiotherapy, doctor consultations and lab tests. If anyone supposed to take any medical services, you can go to the first entrance of the door, they will provide you free medical services. And also in association with media partners like Yup Entertainment and Telugu News TV channel, and I was very helpful to you all and thankful to you for giving me such a beautiful opportunity. And my special thankful to Shivakumar sir and our entire DCP team. Thank you all. నేను మిషా నారంగ్. యు ఆర్ వాచింగ్ తెలుగు న్యూస్ టీవీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హాయ్, నేను చిత్ర శుక్ల అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ టీవీ. Oh my god, for more updates, please subscribe Telugu News TV.